ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు, మనందరికీ సుపరిచితులైనటువంటి గురువుగారు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు పెళ్ళైనటువంటి మహిళలు ఈ సుమంగళిలు ధరించవలసినటువంటి సుమంగళి ద్రవ్యాలు ఏమిటి, అవి ధరించకపోతే వచ్చేటువంటి సమస్యలు ఏమిటి? అలాగే ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్లయితే మాతో సైతం అసలు జడేసుకోవడం అనేది చాలా తక్కువ అయిపోయింది. సో ఎక్కువగా జుట్టు కత్తిరించుకోవడం కానీ లేకపోతే లూజ్ హెయిర్ ఉంచుకోవడం కానీ చేస్తున్నాం. అసలు ఇలా ఉండొచ్చు అంటారా? ఉంటే ఏమవుతుంది? తప్పకుండా తెలియజేస్తారమ్మా. చాలామంది ఈ ఆధునిక యుగంలో తెలుసుకోవాల్సినటువంటి చాలా విషయాలు దీంట్లోనే దాగి ఉన్నాయి. తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతి హిత బలాయ కృషమోహాయ మహామాయ ప్రయశ్చతి. ప్రతి మనిషికి నేను దేవుణ్ణి రోజు మొక్కుతున్నానండి, రోజు ఆలయానికి వెళ్తున్నానండి, రోజు భగవంతుని నమ్మనటువంటి రోజు లేదు, అయినా నాకే కష్టాలు వస్తాయని చాలామంది చెప్తూ ఉంటారు. భగవంతుణ్ణి దర్శించడము, భగవంతుని అర్చించడము, పూజించడం ఒక ఎత్తు అయితే, అవి అర్చించుకుంటూ మానవుడు చేసేటటువంటి, అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే మనుషులు చేసేటటువంటి అతిపెద్ద తప్పులు ఏంటి అంటే ముఖ్యంగా స్త్రీలు. ఎందుకంటే స్త్రీతోనే ఒక కుటుంబం నిలబడుతుంది, ఒక స్త్రీతోనే ఒక ఏదైనా కానీ జీవితంలో ముందుకు వెళ్ళేటటువంటి సూచనలు ఒక స్త్రీతోనే కనిపిస్తాయి తప్ప ఇతరత్ర ఏ జీవరాశులతో కనిపించవు. బికాజ్ ఎందుకు అంటే స్త్రీలు సుమంగళులు ఆచరించవలసినటువంటి పద్ధతులు కొన్ని పర్టికులర్గా ఇవి చెయ్యాలి, ఇవి చేయకపోతే జీవితంలో స్త్రీతో పాటు కుటుంబంలో పురుషులు కూడా నష్టపోయేటటువంటి సూచనలు కనిపిస్తాయి అని మన పెద్దవారు పూర్వీకులు ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి విషయాలను తెలియజేశారు. బికాజ్ ఎందుకు తెలియజేశారు అంటే ఒక స్త్రీ తను ఆచరించవలసినటువంటి ధర్మాన్ని గనక ఆచరించినట్టయితే ఆ కుటుంబంలో ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఒక స్త్రీ తాను చేయవలసినటువంటి ధర్మాన్ని గనక తాను నిర్జలంగా పాటిస్తే గనక తప్పకుండా ఆ కుటుంబంలో ఎప్పుడూ కూడా సుఖము, సంతోషము, అలాగే ధనవృద్ధి, ధాన్యవృద్ధి, ఎన్నో రకాలైనటువంటి వృద్ధులు ఆ కుటుంబంలో నిలబడుతూ ఉంటాయి. బికాజ్ ఇవన్నీ కూడా స్త్రీ ఆధారంగా, స్త్రీ చేతుల మీదుగా నడిచేటటువంటి అంశాలను కొన్ని తెలియజేశారు. అయితే స్త్రీలు ముఖ్యంగా ఈ ఆధునిక యుగంలో మీరు అన్నట్టుగా జుట్టుని కత్తిరించుకుంటున్నారు. నిజానికి స్త్రీలు అనేటటువంటి వారు ఎప్పుడూ కూడా తమ వెంట్రుకలను కట్ చేయకూడదు. అలా గనక కత్తిరించినట్టయితే అది దరిద్రానికి హేతువుగా సాక్షిభూతంగా చెప్పారు. బికాజ్ అంటే ఇప్పుడున్నటువంటి ఈ ఆధునిక యుగంలో లేటెస్ట్ టెక్నాలజీలో అందంగా కనిపించాలనో, స్టార్డమ్ రావాలి అని ఎన్నో రకాలైన కోరికలతో చాలామంది తమ జుట్టును కట్ చేసుకున్న ఒక పద్ధతి అయితే, అలాగే ఆ జుట్టుని కట్ చేయడం ద్వారా ఆ వెంట్రుకలను కట్ చేస్తే గనక తమ నెత్తి మీద ఎప్పటికీ కూడా దరిద్ర లక్ష్మి తాండవం చేస్తుంది. ఎప్పుడూ కూడా అభివృద్ధిలోకి వద్దామనుకుంటారు కానీ అభివృద్ధిలోకి రాకుండా ఎప్పుడూ కూడా నెగిటివ్ ఎనర్జీ వెంటాడుతూ ఉంటుంది. అందుకే స్త్రీలు ఎప్పుడూ కూడా తమ వెంట్రుకలను కట్ చేయకూడదు. అయితే ఇది ఎందుకు చెప్పారంటే పూర్వ పద్ధతిలో చాలామంది స్త్రీల యొక్క వెంట్రుకల ద్వారా వారిని వశీకరణ చేసుకోవడం కానీ, లేదు అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ, లేదు ఆ వెంట్రుకల ద్వారా వాళ్ళకేదో ఆపద తీసుకురావాలి అని చెప్పేసి ఎంతోమంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్ళు. అది ఆ యుగంలో నడిచేది. ఇది ఆధునిక యుగం కాబట్టి ఇప్పుడు అలా చేసేవాళ్ళు ఎవరు లేరు. కాకపోతే ఏంటంటే స్త్రీ వెంట్రుకలు గనక కాళ్ళ కింద పడినా, లేదా ఎవరి చేతిలోనైనా పడినా, అవి కాల్చేసినా, లేదా మన కాళ్ళ తొక్కుల్లో వేసినా అది చాలా మటుకు దోషభూయిష్టము. అలాంటి వ్యక్తులకు ఎప్పుడు కూడా ఆరోగ్యం బాగుండదు. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే చంచలమైనటువంటి మనస్తత్వం పెరిగిపోతూ ఉంటుంది. బికాజ్ అది వెంట్రుకలు కట్ చేయడం అనేటటువంటి కారణము చేత. అలాగే చాలామంది స్త్రీలు ముఖ్యంగా మంగళసూత్రం వేసుకోవడం లేదు. అంటే పెళ్ళైనటువంటి స్త్రీ పాతివ్రత్యాన్ని నిలబెట్టుకోవడానికి తానకు పెళ్ళయిందని గుర్తుగా ఉండేటటువంటి కొన్ని గుర్తులు, అలాగే భర్తకు ఆయుష్ పెంచేటటువంటి కొన్ని వస్తువులను ఒక స్త్రీ తప్పనిసరిగా ధరించాలి. అందులో ముఖ్యంగా మంగళసూత్రము, కాళ్ళకి మెట్టెలు, అలాగే కుంకుమ, ఈ 3 తప్పనిసరిగా ధరించాలి. మిగతా నువ్వు ఏం ధరిస్తావు, కమ్మలు ధరిస్తావో, గాజులు ధరిస్తావో, ఏం ధరిస్తావో అవి పక్కన పెడితే ఈ 3 ద్రవ్యాలు మాత్రం తప్పనిసరిగా ధరించాలి. ముఖ్యంగా పెళ్ళైనటువంటి స్త్రీలు ధరించవలసినటువంటి వస్తువులు పంచద్రవ్యములు అని చెప్పారు. అలాంటి పంచద్రవ్యములో మంగళసూత్రము, నుదుటిన కుంకుమ, అంటే కుంకుమ తప్పనిసరిగా ఉండాలి, ఎరుపుకు చిహ్నం కుంకుమ, అలాగే మంగళసూత్రము, కాలికి మెట్టెలు, చేతికి గాజులు. ఈ 5 పంచద్రవ్యాలనేటటువంటి ప్రతి ఒక్క స్త్రీ ధరించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విధులు. ఇప్పుడున్నటువంటి ఈ యుగంలో చాలామంది చేస్తున్న అతిపెద్ద తప్పు ఏంటంటే మంగళసూత్రం తీసేస్తున్నారు, వేసుకోవడం లేదు. అలాగే కాళ్ళకు మెట్టెలు కనిపించడం లేదు, తీసేస్తున్నారు.
అలాగే చేతులకి గాజులు ఉండడం లేదు, అవి తీసేస్తున్నారు. స్టిక్కర్లు మాత్రం ఏదో ఒకటి పెట్టుకుంటున్నారు, లేదు కొంతమంది అది కూడా తీసేస్తున్నారు. అంటే ఒక సుమంగళిగా ఉన్నటువంటి ఒక స్త్రీ అలాగే జుట్టును విరబోసుకుంటున్నారు. అలా జుట్టును విరబోసుకోవడం అనేటటువంటిది కూడా దరిద్రానికి హేతువులు. అంటే దరిద్రం అంటే ఏంటి? నెగిటివ్ ఎనర్జీ. అంటే ఒక ఇంట్లో ఆనందంగా ఉండవలసినటువంటి చిన్న చిన్న సంతోషాలు కూడా దూరం అయిపోతున్నాయి అని అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఈ చిన్న చిన్న తప్పుల ద్వారానే. ఈ చిన్న చిన్న తప్పులు మన కంటికి కనిపించవు, అలాగే చిన్న చిన్న సమస్యలను కూడా మనం అతిపెద్దగా చేసుకుంటాం. ఎందుకు? దీని కారణం చేతనే. అంటే ఒక స్త్రీ తప్పనిసరిగా ధరించవలసినటువంటి వస్తువులు అనేటటువంటివి ప్రధానంగా సనాతన ధర్మంలో చెప్పారు. అవి చెయ్యకపోతే గనక ఎవరైతే ఇంట్లో స్త్రీ జుట్టు విరబూసుకొని ఉంటుందో, మంగళసూత్రం లేకుండా ఉంటుందో, నుదుటిన కుంకుమ లేకుండా ఉంటుందో, ఆ స్త్రీ ఇంట్లో ఎప్పుడూ కూడా కలహాలు అనేటటువంటివి వస్తాయి. కలహం మీన్స్ ప్రతి చిన్న విషయానికి గొడవలు, చేతిలో ఇంట్లో డబ్బు ఉండకపోవడం, నిలవకపోవడం, ఎప్పుడు ఆ ఇంట్లో భార్యాభర్తలకు గొడవలు ఏర్పడడం, పుట్టబోయేటటువంటి పిల్లలు అబ్నార్మల్గా పుట్టడము, లేదు సంవత్సరానికి ఒకసారి ఆ ఇంట్లో మరణాలు సంభవించడము, లేదు అంటే సంపాదించిన ఆస్తంతా కూడా కరిగిపోవడం, ఇలా ఎన్నో రకాలైనటువంటి జరిగేటటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి అంటే ఇప్పుడు పుణ్యస్త్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు గుండు కొట్టించుకోవడం చేయొచ్చా? అలా స్త్రీలకు ఈ నియమం లేదు. స్త్రీలకు గుండు కొట్టించుకోవడం అనేటటువంటి నియమం ఎక్కడా కూడా పెట్టలేదు. కాకపోతే వాళ్ళు అంటే మొక్కుకునేటటువంటి మొక్కులు ఉంటాయి కదా, ఆ తలనీలాలు ఇస్తానని మొక్కుకుంటే గనక అందులో దోషం లేదు. కాకపోతే ప్రత్యేకంగా వీళ్ళు తప్పనిసరిగా స్త్రీలు గనక గుండు కొట్టుకోవాలి, వాళ్ళు తప్పనిసరిగా తలనీలాలు ఇవ్వాలి అనేటటువంటి శాస్త్రం. స్త్రీలకు అసలు తలనీలాలు ఇవ్వాలి అనేటటువంటి ప్రతిబంధం ఏ శాస్త్రంలో కూడా లేదు. కేవలం పురుషులకు మాత్రమే ఆ నియమాన్ని పెట్టడం జరిగింది. కాబట్టి స్త్రీలు ఈ తలనీలాలు ఇవ్వడం అనేటటువంటిది కూడా పెట్టడం లేదు. కాకపోతే వాళ్ళ యొక్క కోరికల ద్వారా వాళ్ళు మొక్కుకున్నటువంటి భగవంతుడికి ఇస్తామనేటటువంటి ఒక నమ్మకం ద్వారా వాళ్ళు ఇస్తున్నారేమో, కానీ స్త్రీకి ఈ తలనీలాలు ఇవ్వడం అనేటటువంటిది ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తానని మొక్కుకుంటే కేవలం ఒక 5 కత్తెరలు మాత్రమే ఇవ్వాలి తప్ప పూర్తిగా తలనీలాలు ఇచ్చేటటువంటి అవకాశము స్త్రీలకు లేదు. కేవలం పురుషులకు మాత్రమే ఆ నియమాన్ని ఏర్పరచడం జరిగింది. కనుక స్త్రీలు ముఖ్యంగా ఈ 5 వస్తువులను ఎప్పుడూ కూడా తమ శరీరం మీద ఉంచుకోవాలి. లేదు అని అంటే నేను చెప్పినట్టుగా ఎప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీ వెంటాడుతూ ఉంటుంది. అనవసరమైనటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకోవడం తప్ప లాభం ఏమీ లేదు. కనుక ఈ 5 ద్రవ్యాలు ఎప్పుడు ప్రతి స్త్రీ తమ శరీరం మీద ఉంచుకోవాలి. ధన్యవాదాలు గురుగారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.